అనుదినము పఠించిన ప్రేమతో నడుపున ఓ పఠింప శ్రేష్టగా నాముగా. ఇప్పుడు ఇంగ్లీష్లో Every promise in the book is mine. In the promise book is mine. ఓకే, Every chapter, every verse, every line. All the blessings of His love. Every promise in the book is mine. ప్రైజ్ లార్డ్ చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు. Praise the Lord. నా కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. నేను ఆసుపత్రికి వెళ్ళాలి. నేను ఏడ్చవు, నాకు అదే రేగేదిగా రాలేనంటుంది. వెళ్ళాలా ఈసారి నేను వస్తాలే, ఎప్పుడో చెప్తాను. కూర్చోలేనండి. ఏసీలో కూర్చోబెట్టుకొని తీసుకుంటా, అట్లా టెన్షన్ పడకూడదు. అబ్బాయి కారు పెద్దది, పండుకొని పడుకోవచ్చు. అబ్బాయి సరే స్టాప్. నిర్గమాకాండము 15వ అధ్యాయం చూద్దాం. 26వ వచ్చింది. సరే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగాని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి విడిచిన విధంగా నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది నీకు రానియను. నేను స్వస్థపరిచి యెహోవాని అని. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. గుర్తి జయమ్మ కొరకై ప్రార్థిస్తాను. గత దినాలలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చేస్తాను. జయమ్మ విషయంలో తల్లి, తోబుట్టువులు, బంధువులు ఎందరో ప్రోత్సహించారు. సజీవురాలుగా మీరు తీసుకొచ్చారు. ఈమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థము దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దాయించండి. యేసు ప్రభు దయ వలన నేను బాగుపడి తిని అని స్తుతించినట్లుగా మీకు దాయించండి. అయా మీ వందనాలు చెల్లిస్తున్నాము. ప్రసాద్ కుటుంబ సభ్యులను, సౌభాగ్యమ్మ భర్త, కుమార్తెను బట్టి అక్క కుటుంబాన్ని, అలాగే తోబుట్టును కూడా పంపించండి. కుమార్తె జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. ముఖ్యంగా జయమ్మ మరలా ఆసుపత్రికి వెళ్ళాలి, కొంత ఆర్థికం కావాలి. మీ వైపు చూస్తూ ఉన్నాము. మీరే అద్భుతమైన సహాయం దాయించండి. దోర్క అనాథలకు, వితంతులకు ఎందరికో గొప్ప సేవ చేసింది. మృతురాలైన దోర్కాను పేతురు గారు సజీవురాలుగా అప్పగించారు. అందును బట్టి మీకు స్తోత్రం. హిజ్కియా అన్నాడు, సజీవులు సజీవులే కదా నేను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనే నేను స్తుతిస్తున్నాను. జయమకుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లేదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరచు దేవుడు. ఎవరైనా స్వస్థపరచు దేవుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18-19 వచనాలలో ఆయన గాయపరిచి గాయమును కట్టును,
ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడుకుందువు. 147వ కీర్తన. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. తర్వాత ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మాట చేత, స్పర్శ చేత ఆయన బాగు చేసిన దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చు దేవుడు. కనుక దేవుని వాక్యం చదువుట వలన దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు. పాల్ యాంగ్చో జపాన్ దేశంలో సియోల్ పట్టణములో ప్రతి ఆదివారం 7 ఆరాధనలు జరుగుతాయి. డాక్టర్లు అన్నారు, ఇక నువ్వు టపా ఎత్తాల్సిందేదే అని. ఆ వీధిలోని చిన్న పాప పాల్ యాంగ్చో గారి కొత్త నిబంధన ఇచ్చి, అంకుల్ బైబిల్ చదవండి అని. ఎందుకమ్మా, డాక్టర్ గారు డెడ్ లైన్ గీశారు, ఇక నేను వెళ్ళిపోతా అని. ఆ పాప స్కూల్ నుండి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుండి వచ్చేటప్పుడు, అంకుల్ మీరు బైబిల్ చదివారా? సరే చావబోతున్నాను, ఎట్లుంటుందో కదా అని బైబిల్ చదవడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆయన ఆరోగ్యము దినదినము ఆరోగ్యం ఇచ్చి ప్రపంచ దేశాలకు గొప్ప స్వార్థకుడుగా. కనుక దేవుని వాక్యము ఆరోగ్యం ఇస్తుంది. సామెతల గ్రంథం 4:18 నా కుమారుడా నా వాక్యములను, ఒక్క నిమిషం వదిలే, అదే బిడియది అలా కట్టేది. నా వాక్యమును నీ హృదయమందు భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. తర్వాత 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. దేవుని వాక్యం నెమ్మదిస్తుంది, దేవుని వాక్యం ఆరోగ్యం ఇస్తుంది. ఇర్మీయా గ్రంథం 15:16 దేవుని వాక్యము ఆనందం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. కనుక దేవుని వాక్యం ధ్యానించటం వలన దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, జయమ్మకుంటున్న ప్రతి బలహీనత స్వస్థపరచండి. ఇక్కడ పాలు పొందిన ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఖర్చు